కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి ఈ రోజుతో తెరపడింది. ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. గత వారం రోజులుగా వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే శాంతి భద్రతల నేపథ్యంలో రెండు పార్టీలకు రోడ్ షోలకు అనుమతి నిరాకరించారు పోలీసులు. ఈ నేపథ్యంలో పులివెందుల, ఒంటిమిట్టలో భారీగా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగించి వెళ్లిపోవాలని శాంతి కేతరులను పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. థ్యాంక్ యూ స్పియా. అయితే ఈ నెల 12న జరగబోయే ఉప ఎన్నిక ఏదైతే జెడ్పీటీకి సంబంధించి ఉప ఎన్నిక ఉందో అయితే పూర్తిస్థాయిలో అయితే ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తారని అనుకోవచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో ఒంటిమిట్ట కావచ్చు, అదేవిధంగా పులివెందులో కూడా పూర్తిస్థాయిలో అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయాలంటూ కూడా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా పూర్తిస్థాయిలో అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, పూర్తిస్థాయిలో ఏదైతే ఈ యొక్క జెడ్పీటీ సంబంధించి ఎలక్షన్ కి ఏదైతే ఉందో ఉప ఎన్నికకి సంబంధించి పూర్తిగా అయితే ఈ యొక్క ఎలక్షన్ కి సంబంధించి ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తిగా చేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ శ్రీధర్ కావచ్చు, అదేవిధంగా ఎస్పీ అశోక్ కుమార్ కూడా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు అయితే నిర్వహించాలని అనుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే ఈ యొక్క ఎలక్షన్ సంబంధించి అటు టీడీపీ, ఇటు వైసీపీ అయితే నువ్వా నేనా అనుసరి అయితే గట్టి పోటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎలక్షన్ లో పూర్తిస్థాయిలో ఏదైతే ఈ వైసీపీ కావచ్చు, అయితే పులివెందులు కావచ్చు, అటు ఒంటిమిట్ట కావచ్చు, పూర్తిస్థాయిలో అయితే ఇరు వర్గాల మధ్య అయితే పోటీ అయితే గట్టి పోటీ వస్తుందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూడాలి ఏ పార్టీ నెగ్గుతుందో అని కూడా ప్రజలు కూడా ఎంతో ఆసక్తికరంగా అయితే ఎదురు చూస్తున్నారు. అయితే మొత్తానికి అటు బీటెక్ రవి వర్గమా లేకపోతే ఇటు అవినాష్ రెడ్డి వర్గమా అనేసి కూడా పులివెందుల నియోజకవర్గం అయితే అట్లా ఉంది. అయితే ఈ యొక్క ఒంటిమిట్టలో అయితే ఇటు టీడీపీనా ఇటు వైసీపీ అనేసి కూడా వీరు కూడా వేచి చూస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికే ఒంటిమిట్టలో కూడా వైఎస్ఆర్సీపీ కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, అదే విధంగా జనసేన, కాంగ్రెస్ పార్టీలు కూడా వాళ్ళు కూడా పోటీ చేస్తున్నట్ల పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క ఒంటిమిట్ట పులివెందులో జరగబోయే ఎన్నికలు అయితే పూర్తిస్థాయి అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి చూడాలి రాష్ట్ర రాజకీయం అయితే ఒకవైపు ఉంటే పులివెందుల రాజకీయం ఒకవైపు ఉంటుందని తెలిసింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈ యొక్క ఉప ఎన్నికలు అయితే పూర్తిస్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా కూడా పూర్తిస్థాయిలో అయితే అందరూ కూడా సహకరించండి అనే విధంగా అయితే చెప్పడం జరిగిందని మనం అనుకోవచ్చు స్వీయ. మొత్తానికి చూడాలి ఈ యొక్క ఎలక్షన్ లో ఎవరు నెగ్గుతారనేది కూడా ప్రజలు ఆకాంక్షిస్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది స్వీయ. థ్యాంక్ యూ కృష్ణ. నెల్లూరు జిల్లా ఇస్కాన్ సెంటర్లోని ఆర్ఎన్ఆర్ ఇంటర్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలు తిరుపతి జిల్లా సత్తివేడు మండలం రాసపాల్యానికి చెందిన హేమశ్రీగా గుర్తించారు. తమ బిడ్డను కాలేజీ యాజమాన్యమే చంపేసిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. తమ బిడ్డను తమకు తెచ్చివ్వాలంటూ తల్లిదండ్రులు ఆర్తనాదాలు చేయటం అందరినీ కలిచివేసింది. అయితే పేరెంట్స్ విద్యార్థి సంఘం నాయకులతో ఆందోళన చేయడంతో కాలేజీ యాజమాన్యం పారిపోయింది. దీంతో కళాశాల యాజమాన్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నెల్లూరు జిల్లా ఇస్కాన్ సెంటర్లోని ఆర్ఎన్ఆర్ ఇంటర్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలు తిరుపతి జిల్లా సత్తివేడు మండలం రాసపాల్యానికి చెందిన హేమశ్రీగా గుర్తించారు. తమ బిడ్డను కాలేజీ యాజమాన్యమే చంపేసిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. తమ బిడ్డను తమకు తెచ్చివ్వాలంటూ తల్లిదండ్రులు ఆర్తనాదాలు చేయటం అందరినీ కలిసివేసింది. అయితే పేరెంట్స్ విద్యార్థి సంఘం నాయకులతో ఆందోళన చేయడంతో కాలేజీ యాజమాన్యం పారిపోయింది. దీంతో కళాశాల యాజమాన్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సాగర్ ఉన్నారు. సాగర్, చెప్పండి. నెల్లూరు జిల్లాలో ఒక విషాద ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నెల్లూరు నగరం ఇస్కాన్ సెంటర్ లో ఆర్ఎన్ఆర్ అనే ఒక ఇంటర్ కాలేజ్ ఉంది. ఈ ఇంటర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెంది తిరుపతి జిల్లా సత్తివేడు మండలం రాసపాల్యానికి చెందిన హేమశ్రీగా ఈమెనైతే గుర్తించారు. ఈ రోజు ఉదయమే హేమశ్రీ తల్లిదండ్రులతో వీడియో కాల్లో మాట్లాడింది. చాలా హుషారుగా మాట్లాడింది. తాను బాగున్నానని చెప్పి కూడా చెప్పిందని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇంతలో సుమారుగా 8:30 ఇంటికి కాల్ చేసింది. తర్వాత 9 గంటల సమయంలో కాలేజ్ యాజమాన్యం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ ఆరోగ్యం విషమంగా ఉందని, తామేదో కొంచెం నలత చెందిందని చెప్పి అందరూ ఆందోళన చెంది వెంటనే కూడా బయలుదేరినట్టు, తాము వచ్చేస్తే మరి మరో అరగంటలో మీ పాప చనిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది కాలేజ్ యాజమాన్యం. అసలు మా పాప చాలా ఆరోగ్యంగా ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవు, మా పాప చనిపోయే అవసరం కూడా లేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మా పాప చనిపోయిందని చెప్పి కాలేజ్ యాజమాన్యం చెప్పిన తర్వాత తల్లిదండ్రులుగా తాము వచ్చినంత వరకు మా పాపను అక్కడే ఉంచాలి, కానీ ఈ కాలేజ్ యాజమాన్యం నేరుగా కూడా ఈ అమ్మాయిని మా అమ్మాయిని ఆ పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ హాస్పిటల్ యాజమాన్యం అప్పటికే పాప మృతి చెందింది అని చెప్పి తెలపడంతో వాళ్ళు అక్కడే కూడా ఆ మృతదేహాన్ని వదిలేసి పారిపోయారు. ఒక్కసారిగా తల్లిదండ్రులు ఇక్కడికి నెల్లూరు ఆర్ఎన్ఆర్ కాలేజీకి చేరుకొని మొత్తం కూడా అక్కడ పరిశీలిస్తే మా పాప చాలా ఆరోగ్యంగా ఉంది, ఎందువల్ల చనిపోయిందని చెప్పి తెలియదు. కాలేజీ యాజమాన్యమే మా పాప చావుకు కారణం అని చెప్పి పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేస్తూ ఒక హృదయ విదారకంగా వాళ్ళు విలపిస్తున్న దృశ్యాలు చూసి చాలా హృదయాలు చెలించిపోయి ఇక్కడ స్థానికులందరికీ కూడా. ఇంతలో పాపకు సంబంధించిన బంధువులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున కాలేజీ వద్దకు చేరుకున్నాయి. అప్పటికే స్వల్పంగా కాలేజీ ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఆ విషయం సమాచారం అందుకున్న లోకల్ డిఎస్పీ అక్కడ సిఐని పంపించడం జరిగింది. సిఐ కూడా వాళ్ళంతా వచ్చి అక్కడ పరిస్థితిని అయితే మొత్తం అదుపులోకి తీసుకొచ్చారు. కానీ పాప మృతి చెందిన తర్వాత బాధ్యతగా కాలేజ్ యాజమాన్యం ఏం జరిగింది అన్ని విషయాలు కూడా తల్లిదండ్రులకి చెప్పవలసి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా కాలేజ్ యాజమాన్యం అందుబాటులోకి రాకుండా పోవడం, మొత్తం కూడా వాళ్ళు పూర్తిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, పలు అనుమానాలు తావీయడం కూడా జరుగుతోంది. ముఖ్యంగా కూడా ఒక బాధ్యతగా కాలేజీ రన్ చేసినప్పుడు ఒకవేళ ఏదైనా జరిగినా, లేదంటే పాప వాస్తవానికి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పాప బాత్రూంలోకి వెళ్ళి ఉరేసుకుంది, వెంటనే కూడా మేము ఊపిరి ఉందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లాము అని చెప్పి మొదటి కాలేజ్ యాజమాన్యం చెప్పినా కూడా ఆ పాప చనిపోయిందని చెప్పి హాస్పిటల్ వాళ్ళు ధృవీకరించారు. అంటే హాస్పిటల్కి వచ్చే సమయానికి పాప చనిపోయిందని ధృవీకరించడం, అది కూడా దగ్గరుండి తల్లిదండ్రులకు సమాధానం చెప్పవలసిన ఆర్ఎన్ఆర్ కాలేజ్ యాజమాన్యం ఎక్కడా కూడా కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. బంధువులందరూ కూడా ఒక్కసారిగా కూడా తీవ్ర విషాదంతో పాటు చాలా ఎమోషనల్ గురయ్యారు. ఈ క్రమంలోనే వాళ్ళు మా బిడ్డను మాకు తెచ్చివ్వాలంటూ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నేల మీద దొల్లడం, లేదంటే వాళ్ళ అరుపులు ఆర్తనాదాలు చూసి ఇక్కడ స్థానికంగా కూడా చాలా విషాద ఘటన అయితే నెలకొందని చెప్పవచ్చు. అందరూ కూడా కాలేజ్ యాజమాన్యం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది పోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, అందుబాటులో లేకుండా పోవడంతో ఆర్ఎన్ఆర్ కాలేజ్ యాజమాన్యం మీద కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కూడా సీసీ కెమెరాలు పెట్టడం, లేదంటే ఇక్కడ ఈ కాలేజీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ప్లే గ్రౌండ్స్ కావచ్చు, లేదంటే తరగతి గదులకు కావచ్చు ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవో కూడా ఈ కూడా ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. తల్లిదండ్రులకి అంటే మృతురాలి తల్లిదండ్రులకు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అమ్మాయి మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం కూడా వారికి మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఘటన ఇటు
తల్లిదండ్రుల నిన్నే అందులో సెలవులు ముగించుకొని తమ పాప 2 రోజుల క్రితం వచ్చినట్టు చాలా హుషారుగా ఉన్న మా పాప చనిపోయేదానికి ఎటువంటి కారణం లేదని వాళ్ళు చెప్తున్నారు. సో చూడాలి మొత్తం పోలీస్ దర్యాప్తు ఏ విధంగా చేస్తారు. పోలీస్ దర్యాప్తులో ఎటువంటి అంశాలు తెలియరాలేదా ఈ మృతికి సంబంధించి? ప్రాథమికంగా పోలీసు దర్యాప్తులో ప్రస్తుతానికైతే పాప ఉరేసుకొని చనిపోయిందని చెప్పి చెప్తున్నారు. కాలేజ్ యాజమాన్యం ఎక్కడా కూడా అందుబాటులో ఉండడం లేదు. కాలేజ్ యాజమాన్యం అందుబాటులో ఉంటే ఏదైనా కొంత సమాచారం తెలిసి ఉండేది. అక్కడ స్థానికంగా ఎవరైనా ఒక గార్డియన్ కానీ లేదంటే కాలేజీకి సంబంధించిన ఫ్యాకల్టీ ఎవరున్నా కూడా పాప ఎన్ని గంటలప్పుడు లేచింది లేదంటే ఎన్ని గంటలప్పుడు ఆమె బాత్రూమ్ వెళ్ళింది, అక్కడ మొత్తం మీద బాత్రూమ్ లో ఉరేసుకుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. కానీ ఎక్కడా కూడా కాలేజీకి సంబంధించిన ఏ ఒక్కరూ కూడా అందుబాటులో లేకుండా పోవడంతో ఇప్పుడు పోలీసులు అంతా కూడా వాళ్ళందరినీ కూడా ఎక్కడున్నారు విచారించి వాళ్ళని కానీ అదుపులోకి తీసుకుంటే అప్పుడు కొన్ని దర్యాప్తులు నిజాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పాపని మృతదేహ పోస్ట్ మార్టం అయిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించి చేపడతా ఉన్నారు. ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు పాప ఉరేసుకున్నా లేదంటే అటువంటి ఘటన జరిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినంత వరకు కూడా మృతదేహాన్ని తీయకూడదు. ఒకవైపు పోలీసులు కావచ్చు, సొంత మనుషులు ఎవరైనా వస్తేనే మృతదేహాన్ని తీయవలసి ఉంటుంది. కానీ ఇక్కడ కాలేజ్ యాజమాన్యం అంటే పాప బ్రతికుందనే అవకాశంతో హాస్పిటల్ తీసుకెళ్లారా లేకుంటే మృతి చెందని చెప్పి తెలిసే హాస్పిటల్ తీసుకెళ్లి ఒక కట్టుకథను అల్లే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా పోలీస్ దర్యాప్తులో తెలియాల్సింది. సియా, థ్యాంక్ యూ సాగర్. కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. పార్టీ నేత చక్రధర్ గౌడ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ భూదందాలు జరగలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్పు వస్తుందని ఆశించామని, కానీ మైనంపల్లి లాంటి నేతల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆరోపించారు. మైనంపల్లికి సంబంధం లేదని, అయినా ఆయన ఇక్కడ భూదందాల్లో పాలు పంచుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తనపై కుట్రలు పన్నుతూ ఫేక్ కేసులు పెడుతున్నారని గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మైనంపల్లి రాకముందు పార్టీ శాంతియుతంగా ఉండేదని, ఆయన తరువాత స్థానిక నాయకత్వంపై ఒత్తిడి పెరిగిందన్నారు. పోలీసుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన గౌడ్ నిజాయితీగా స్థలాలు కొన్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో మల్కాజ్గిరిలో ఉండాల్సిన ఎకరా జాగా కబ్జా పెట్టిండు. మన కాంగ్రెస్ పార్టీయే కదా, ఇక్కడ ఇన్ఛార్జే కదా. ఆ రోజు అన్ని పేపర్లకి కబ్జా గురైంది, మేము కాపాడుతాం ఈ భూమిని, ఆలకుంట మహేందర్ నుంచి బాధితులకు సహాయం చేస్తాం అన్నావు కదా. మరి అలాంటి కబ్జాకోరు రౌడీ షీటర్ని పార్టీలకు ఎట్లా చేర్చుకుంటారు మీరు? సిద్దిపేట నియోజకవర్గంలో మండలాలు ఎన్ని ఉన్నాయి, గ్రామాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి? అసలు సిద్దిపేట ముఖ చిత్రం అంటే ఏందో తెలియని ఒక మైనంపల్లి హనుమంతరావు దొర సిద్దిపేటకు వచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరప్షన్ ఉంది కానీ ఈ రేంజ్ లో రౌడీయిజం లేదు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో మల్కాజ్గిరిలో ఉండాల్సిన వ్యక్తి సిద్దిపేటకి 100ల కొద్ది కార్లు వేసుకొని వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తుంది. పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టియడం. నా మనుషులు ఉన్నారు చాలా మంది, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నాకు నీరాజనం బతుకుతున్న జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా లేదంట, రేషన్ కార్డు లేదంట, ఇందిరమ్మ ఇల్లు లేదంట, వాళ్ళకి అవకాశాలు ఇవ్వడంట. ప్రభుత్వం నుంచి వస్తున్న అవకాశాన్ని ప్రజలకు ఇవ్వాలనే కదా నేను ఈ పార్టీలోకి వచ్చింది. ఎందుకు? రెడ్డి గారు ప్రజల వైపు ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వైపు ఉంటుంది, మంచి చేయొచ్చు అనే కదా వచ్చింది. బహుజనులను తక్కువ చూసుకుంటూ ఎక్కడ బహుజనులు ఎదుగుతే అక్కడ నీ వెలమ పాదం మోపి ఈరోజు కార్యకర్తల్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నాం. 20లో ఎకరా జాగా. మంత్రి పొన్నం ప్రభాకర్ క్విట్ ఇండియా దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మహిళా కార్యకర్తలతో రాఖీ వేడుకల్లో పాల్గొని రాఖీలు కట్టించుకున్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నఫరత్ చోడో భారత్ జోడో సందేశాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈ కార్యక్రమం జరిగింది. సాధించుకొని కష్టపడి ప్రాణాలర్పించి పోరాటం చేసి సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ఒకవైపు ప్రజాస్వామ్యానికి కూలీ చేస్తూ మతపరమైనటువంటి అంశాల ద్వారా ప్రేరేపితం చేస్తూ దేశాన్ని విభజన వైపు తీసుకుపోయేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు దేశ స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాడిందో ఈరోజు మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కానీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కానీ,
నఫరత్ జోడో భారత్ జోడో అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి మాటను తిరిగి మనమందరం కూడా ఆనాడు మనం స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనలేకపోవచ్చు, కానీ మన పెద్దలు అనేక మంది ప్రాణాలు అర్పించి కష్టపడి పోరాటం చేసి సాధించుకునే స్వాతంత్రాన్ని భావి తరాలకు ప్రజాస్వామికంగా మాట్లాడే హక్కు, జీవించే హక్కు, స్వేచ్ఛ అన్ని రకాల మనం పొందాలంటే ప్రజాస్వామిక రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ కొనసాగాలి. కాబట్టి అది కాపాడుకునే బాధ్యత ఈరోజు మరొక ప్రతి పౌరుడి భారం ఉంది. ఆ పౌరులను చైతన్యపరిచి ఈ వ్యవస్థను కాపాడుకునే బాధ్యతలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికమైనటువంటి ఆలోచనతో పోయే సందర్భంలో మనం ఈరోజు సాధించుకొని కష్టపడి ప్రాణాలర్పించి పోరాటం చేసి సాధించుకున్న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ను చైర్మన్ కురువ మల్లయ్య పర్యవేక్షించారు. మార్కెట్ కమిటీ కార్యకలాపాలను సమీక్షించి రైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. అవసరమైతే ఎమ్మెల్యే జె నాగేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. మార్కెట్లో పరిశుభ్రత పాటించకపోవడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎల్ఐసి నరసింహులు, బీటీ లక్ష్మణ, జేసీబీ రాజు, నజీర్, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్కెట్ యార్డులో అన్ని తూకాల కాడైతేనేమి, కాటాల కాడైతేనేమి, రైతులకు ఏం సమస్యలు ఉండేదాళ్ళు అంతా తెలుసుకున్నాను. రైతుకి కాటాలు ఏమన్నా అన్నీ 30 పెట్టిన కాడ 30, 200 గ్రాములు, 100 గ్రాములు ఎక్క పెట్టినా చెప్పొచ్చినాను. మొరసంగా చేయండి, కాట ఇప్పుడు ఒక 100-200 గ్రాములు అయితే ఏం కానరాదు, ఒక 100 గ్రాములు అట్లా అయితే 200-300 గ్రాములు అయితే తీసేయండి, అన్నీ కరెక్ట్ చేయండి అని చెప్పినాను. మేము రైతులకి బాగా అందరికీ మేము రైతులకి ఏమైనా ఒక అమాలీలకైతేనేమి అమాలీలకు కానీ చెప్పినాం, అమ్మాయిల కాటల కాడైతేనేమి మీరు ఏడన్నా కింద వాళ్ళు రైతు పెడితేనే తీసుకోండి, రైతు పెట్టేది మాత్రం మీరు ఏం చేయొద్దండి. మీరు రైతుకి అదే నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరినీ మొత్తం ఈరోజు మార్కెట్ యార్డులో కిందగా అంతా తూకాల కాడ అయితేనేమో అన్నిట్ల కాడ తిరిగి పోసుకొచ్చినాను. ఈరోజు ఆదివారం, మా ఎమ్నూరులోని ఆదివారం అంటేనే ఒక పండగ. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. గరిష్ట నీటి మట్టం 590 అడుగులు చేరటంతో 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పాల పొంగులా జారుతున్న వరద నీరు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు 50,000 క్యూసెక్కులు వరద కొనసాగటంతో సాగర్ రెండోసారి క్రస్ట్ గేట్లు తెరిచారు. ప్రాజెక్టులో 312.0450 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రాఖీ పండుగ అనేది అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి శుభాకాంక్షలు తెలియజేశారు. తనతో రక్త సంబంధం లేకపోయినా వైఎస్ఆర్ అని 3 అక్షరాల అనుబంధం తమను ఒకటిగా చేసిందని అన్నారు. తమ్ముళ్ల తనను కాపాడుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తరచూ తీవ్ర విమర్శలు చేసే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ఆయనతో ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంటుంది. బెంగళూరులో జరిగిన మెట్రో ప్రారంభోత్సవ వేడుక ఈ అరుదైన సన్నివేశానికి వేదికైంది. బెంగళూరులో ఎల్లో లైన్ మెట్రో సేవల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్వీ రోడ్ మెట్రో స్టేషన్లో ప్రధానికి స్వాగతం పలికిన సీఎం సిద్ధరామయ్య పుష్పగుచ్చం అందిస్తూ ఆయన చేతిలో పట్టుకుని ఆప్యాయంగా పలకరించారు. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అయితే ప్రాజెక్టు వివరాలను ప్రధానికి ఎంతో ఉత్సాహంగా వివరించారు. కార్యక్రమం పూర్తయ్యాక ముగ్గురు నేతలు కలిసి కొత్త మెట్రో రైల్లో ప్రయాణించారు.
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు బిల్లుపై కాంగ్రెస్ అగ్రనేత రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా తెలుగులో ఆసక్తికర పోస్టు వేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ప్రశ్నించారు. 2023 నవంబర్ 9న బీహార్ అసెంబ్లీ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు 65% పెంచే బిల్లును ఆమోదించారని తెలిపారు. నవంబర్ 10, 2023న లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపిందన్నారు. గవర్నర్ తమ సమ్మతి ఇచ్చిన తర్వాత ఆ బిల్లు 2023 నవంబర్ 21న అధికారికంగా చట్టంగా మారిందని పేర్కొన్నారు.